హాయ్ అండి. ఇవాళ వంకాయ బఠానీ కర్రీ అండి. ముందుగా మనం ఉప్పు నీటిలో వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి. అలాగే గ్రీన్ బఠానీ కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకోవాలండి. అలాగే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు. అలాగేనండి ఇదిగో బాణీలో ఒక 4 స్పూన్లు వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీనండి. అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ పట్టుకొని ఉంచుకోవాలండి. ఎల్లుల్లిపాయ తుక్కు కూడా వేసుకోవాలి దీంట్లో. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేసి చిటికుడు పసుపు వేయాలండి. ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదండి పచ్చిమిరకాయ పేస్టు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు వేసండి కరివేపాకు వేసి వేపుకోవాలి. అలాగే జీడిపప్పు గసగసాలు పేస్ట్ పట్టుకోవాలండి. ఇదిగోండి దోరగా వేగిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని జీడిపప్పు గసగసాల పేస్ట్ కొంచెం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కొత్తిమీర ఉప్పు వేసుకొనండి బాగా మగ్గనే వాళ్ళు గ్రీన్ బఠానీ కూడా వేసేయాలండి. అలాగే నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే వేపినవి అన్నీ కూడా వంకాయ ముక్కలు వేసేసుకుంటే అంతే రెడీ. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.